नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय शिवाय गौरी वदनारविंद सूर्याय दक्षध्वरनाशकाय श्रीनीलकंठाय वृषाध्वजाय तस्मै शिकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय वसिष्ठ कुंभोद्भव गौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चंद्रार्क वैश्वा नरलोचनाय तस्मै वकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय यक्षस्वरूपाय अरुणाचलाय सनातनस्ताय पिनाकस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। हर नमः पार्वतीपतये महादेव। ఆత్మస్వరూప బంధుగణ మీ అందరికీ చాలా ఆ యొక్క ఈశ్వరుడు ఆ పరమశివుడు దక్షిణామూర్తి ఆ కృష్ణం వందే జగద్గురు సకల గురు శిష్య పరంపర ఋషి పరంపర యోగి పరంపర మన సనాతన ధర్మంలో వచ్చినటువంటి యోగులు ఋషులు వారి యొక్క అందరి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ చల్లగా ఉండుగాక. ఈ ఊరు అక్కమాంబపురం అంతేనే కదా, అక్కమాంబపురం ఈ మొట్టమొదటిసారిగా ఇక్కడ రావడం జరిగింది. మరి మన అమ్ములు గారు మహేంద్ర గారు వారు చాలా కొన్ని రోజుల నుండి మా యొక్క సత్సంగాలు గీతా విజన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వారు క్లాసులు ఆన్లైన్లో విన్నారు, కొన్ని ఫాలో అవుతున్నారు. మీ అందరికి కూడా ఇదివరకే తెలియజేసి ఉంటారని నేను భావిస్తున్నాను. అయితే వారు ఎప్పటి నుండో రమ్మంటున్నారు. సరే, ఇక మొన్న తిరుపతి వెళ్ళాము, అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా తను అడిగారు. సో మేము మచిలీపట్నం వచ్చి అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం మీకు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఎందుకంటే ఈ సృష్టికి మూలం ఏంటి? కేవలం పరమాత్మ. ఆ పరమాత్మలోనే మాయాశక్తి ద్వారా సృష్టి వస్తుంది, ఉంటుంది, తనను లయం చేసుకుంటున్నాడు. అంటే ఆ పరమాత్మయే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మదేవునిగాను, అదేవిధంగా స్థితిగా పాలించేటప్పుడు విష్ణువుగాను, తనలోకి మళ్ళా మోక్షాన్ని మృత్యువు కానీ మోక్షం కానీ ప్రసాదించే ఆ పరమాత్మయే శివస్వరూపంగా మనము తెలుసుకోవాలి. అంటే బ్రహ్మ విష్ణు శివ అంతా కూడా ఒకే పరమాత్మ స్వరూపము. వారికి ఉన్నటువంటి శక్తి స్వరూపము సరస్వతి, లక్ష్మి, ఆ దుర్గా లేదా పార్వతి కూడా ఒకే శక్తి స్వరూపము. అంటే పరమాత్మయే శివ, ఆ శక్తియే శక్తి, శివశక్తియే మొత్తం సృష్టి. అయితే మొట్టమొదటి గురువు ఎవరవుతారు? ఆది గురువు చెప్పండి, ఎవరవుతారు? మరి ఎవరవుతారు? శివ. చూసారా, చాలా బాగా చెప్పారు. కాబట్టి ఆ శివయే దక్షిణామూర్తిగా
మనకు ఆది గురువుగా వచ్చారు. అదేవిధంగా ఆ తత్వాన్ని మనందరికీ అందజేయడంలో వ్యాస మహర్షి చాలా కృషి చేశారు. ఈ సనాతన ధర్మం ఎప్పటికీ కూడా వారికి మనం రుణం ఏమిచ్చి చెల్లించుకోలేనటువంటి పరిస్థితి. ఈ జ్ఞానమంతా వేదములు కూడా గాసడి బీసడిగా ఉన్న వేదములు అవి కంపైల్ చేసి ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామవేదము, ఇది అథర్వణ వేదము అని 4 వేదములుగా విభజించారు. 4 వేదములు ఎక్కడి నుంచి వచ్చాయి? సాక్షాత్ పరమాత్మ ముఖం నుండి వచ్చాయి. అందుకే బ్రహ్మదేవుడికి ఎన్ని ముఖాలు ఉంటాయి? 4 వేదములు బ్రహ్మ నుండి వచ్చాయి. ఆ వేద జ్ఞానం అంతా కూడాను వ్యాస మహర్షి. అందుకే మన గురు పరంపర ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పరమాత్మ నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడ పదం మహాంతం గోవింద యోగేంద్ర మథాస శిష్యం శ్రీశంకరాచార్య మథాస్య పద్మపాదం చ అస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమన్యన్ అస్మద్గురుం సంతతమానతోస్మి అంటారు. అంటే ఆ పరమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురువు ఎందుకుంటున్నామంటే గు అంటే మనలో ఉన్న అజ్ఞానము, మన స్వరూపం తెలియకుండా ఉన్నటువంటి అజ్ఞానాన్ని గుకారం అంటారు. ఆ అంధకార అజ్ఞానాన్ని నాశనం చేసే శక్తి పేరు రుకారము. అంటే గు అనే అంధకారాన్ని అజ్ఞానాన్ని నాశనం చేసే రుకారంతో అందువలన గురు అని పిలుస్తారు. ఆచార్య అని కూడా అంటారు, దేశిక అని అంటారు. అర్థమవుతుందా? అయితే బిడ్డ తల్లి గర్భములో పడినప్పుడే పుంసవనము, శ్రీమంతము ఇలాంటివి విన్నారా లేదా? తెలీదా? విన్నారా? గట్టిగా చెప్పండి. అంటే తల్లి గర్భములో బిడ్డ పడినప్పుడే అప్పటి నుండి మన సంస్కారం స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ కూడా ఒక యజ్ఞాలతో సమానము. అంటే తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పటి నుండి మనం ఎటువంటి సంస్కారం చేస్తామో ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఆ తర్వాత నామకరణము, అన్నప్రాసము, విద్యాభ్యాసము, ఇవన్నీ యజ్ఞోపవీతము, ఇవన్నీ సంస్కారాలే. ఇవన్నీ చేస్తే అప్పుడు వారిలో కూడా ఆ పరమాత్మ తత్వం అనేది అలాగా ప్రకటమవుతుంది. కాబట్టి మొట్టమొదటి బిడ్డకి గురువు ఎవరు చెప్పండి? తల్లియే. తల్లి ప్రథమ గురువు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఒక తల్లికి తల్లి గురువు అంటే తల్లికి తండ్రికి, తండ్రికి గురువుకి ఎలా తేడా ఉంటుందంటే ఒక తల్లి ఈజ్ ఈక్వల్ టు 100 మంది తండ్రులతో సమానము. ఒక గురువు ఈజ్ ఈక్వల్ టు 1000 మంది తండ్రులతో ఒక తండ్రి ఈజ్ ఈక్వల్ టు 1000 మంది గురువులతో సమానము. ఒక ఆత్మజ్ఞానం బోధించే గురువుకి 1,00,000 మంది టీచర్లతో సమానం. అంటే ఆత్మజ్ఞానం అందించిన వాళ్ళు ఎవరు? సాక్షాత్ దక్షిణామూర్తి. కాబట్టి ఈరోజు మనము గురువు యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనము గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురువు సాక్షాత్, గురువు ఏంటి? సాక్షాత్ పరంబ్రహ్మ. తస్మై ఆ గురువుకి నమః, నా నమస్కారము. అందువలన మనకి ఈ సృష్టి అంతా కూడా సృష్టి స్థితి ఇలా ఎవరని చెప్పాను? పరమాత్మ చెప్పాను. आवो महादेव दर्शन दीजो, तुम हो जगत के दाता, तुम ही हो ब्रह्मा, तुम ही हो विष्णु, तुम हो शंकर रूपा. आवो गुरुदेव దర్శన దీజో. గురువుకి అంటే గురువులోనే బ్రహ్మ విష్ణు ఈశ్వరుని ఎవరైతే చూస్తారో వారికి నిజమైనటువంటి గురుకృప ఉంటుంది. గురుకృప ఎంత గొప్పదంటే మీకు ఇప్పుడు తండ్రి ఎవరని ఎవరు చెప్తారు? నేను తండ్రి అని చెప్పుకోవడానికి ఎవరికైనా ప్రమాణం ఉందా? లేదండి. నేను తండ్రి అని ప్రూవ్ చేసుకోలేడు. మీకు తెలుసో లేదో శివపురాణంలో విఘ్నేశ్వరుడు ఏనుగు తలకే కాదు, మామూలు తలకైతే మొదట పుడతాడు. శివుడు వస్తే గేట్ కాపలా పెడుతుంది పార్వతీదేవి, ఎవరికి లోపల పంపించొద్దని. అయితే శివుడు వస్తాడు. శివుడు తండ్రిని ఒప్పుకున్న లోపల పంపించడు. ఎందుకంటే నువ్వు తండ్రివని ప్రూవ్ చేసుకో అంటాడు. శివ ఎలా ప్రూవ్ చేసుకుంటాడు నేను తండ్రిని?
పార్వతీదేవి చెప్పినంత వరకు శివ నీకు తండ్రి అని చెప్పడానికి వీలు లేదు. అంటే అర్థం ఏంటి అంటే తల్లి అన్నిట ప్రథమం. అందుకే తల్లి దైవము మాతృదేవోభవ, తల్లియే ప్రథమ గురువు. అందువలన తల్లి తన యొక్క అమ్మ ఒడిలో 5-6 సంవత్సరాల వరకు ఎవరైతే తన పిల్లలకి మంచి సంస్కారంగా మహాభారత రామాయణంలో వీరగాథలు ఎవరైతే నేర్పుతారో వారు మరొక శివాజీ లాంటి వాళ్ళు తయారవుతారు పిల్లలు. మనం అవేం చెప్పట్లేదు, మనం భయమే నేర్పుతాం. బయటికి వెళ్ళావా భూచోడు ఉన్నాడు, దెయ్యాలు ఉన్నాయి, ఇవే చెప్తుంటాం. ఇంకా వాళ్ళు భయం అలాగా వాళ్ళు భయం పెరిగిపోతుంది తప్ప వాళ్ళు ఎప్పుడు ఛత్రపతి శివాజీలు హనుమంతుడిలాగా అవుతారు చెప్పండి. కాబట్టి తల్లి ప్రథమ గురువు. సో అందువలన తల్లి చెప్తుంది వీడు నీ తండ్రి, ఈయన మీ తండ్రి అని ఎవరు చెప్తారు? తల్లి చెప్పాలి. అందువలన పార్వతీదేవి చెప్పాలి పరమాత్ముడు గణేష్కి, శివ మీ మహాదేవు నీ తండ్రి అని ఎవరు చెప్పాలి? పార్వతీదేవి చెప్పాలి. అందువలన మొట్టమొదట మనము మాతృదేవోభవ, తర్వాత పితృదేవోభవ. మనల్ని అన్ని విధాలుగా రక్షించి మనల్ని పోషించేది ఎవరు? తండ్రే కదా. అందుకే జగత్పిత మహాదేవ్, జగన్మాత పార్వతీదేవి. అంటే పార్వతీ పరమేశ్వరులకు సంతానమే మనం అంతా. అయినప్పటికీ మనం భయాలతో ఎందుకు బ్రతుకుతున్నాం అంటే మన పుట్టుకలకి భగవంతుడు కారణము కాదు, మన మరణానికి భగవంతుడు కారణము కాదు, మన మంచి చెడులకి భగవంతుడు కారణము కాదు. ఇది ఎందుకు చెప్తున్నాను? కొంతమంది అనుకుంటారు మంచి అయినా చెడైనా అంతా పరమాత్మే కదా, పుట్టుకైనా మరణమైన అంతా పరమాత్మే కదా అని అనుకుంటాం. కానీ ఒక అమ్మ అడిగారు, పుట్టుక మరణము పరమాత్మ చేతిలో ఉంది కదా, మంచి చెడులు పరమాత్మ చేతిలో ఉన్నాయి కదా, నేను అంతా పరమాత్మని ఒప్పుకున్నాను, నాకు అంతా అర్థమైంది, నా యొక్క బాధ్యతలు కూడా తీరిపోయినాయి, కానీ నాకెందుకో ఇంకా భయం వేస్తుంది అంటే అర్థం ఏంటి? భయం ఎందుకు పడుతుంది మనలో? ఎందుకు పడుతుంది? వీత అంటే రాగము, భయము, క్రోధము అంటారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అంటే మీలో దేనిపైనే ఆసక్తి ఉంటుందో, నాకు మా ఇల్లు గొప్పది, ఎక్కడ పాడైపోతుందో, ఎక్కడ పెయింటింగ్ ఉడిపోయింది, ఎక్కడ ట్యాపులు పోతాయి, ఎక్కడ కూలర్లు బాగా పనిచేయట్లేదు, ఆ యొక్క బల్బులు పనిచేయట్లేదు, అక్కడ వీళ్ళేమో రాతలు రాయిస్తారు అంటే ఎప్పుడు కూడా ఇల్లు 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 ఉందనుకోండి మీకు భయం ఉంటుంది. ఇల్లు ఎక్కడ పాడైపోతుందో, లేకపోతే మీకు కారు ఉందనుకోండి, మీకు బైక్ ఉందనుకోండి, మీకు ట్రాక్టర్ ఉందనుకోండి, మీకు ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు మీద ఎక్కువ ఆసక్తి ఉందనుకోండి, అది పోతుందేమో అని భయం మనకు కలుగుతుంది. అదేవిధంగా మీ బిడ్డ అని అనుకోండి, అబ్బా బిడ్డకి అల్లారు ముద్దుగా లేక ఒక్కడు అని కొన్ని ముద్దుగా గారాభంగా చూస్తాం. అప్పుడేమవుతుంది? ఆ బిడ్డ మీద మీకు ఎక్కువగా ఆసక్తి, అటాచ్మెంట్, రాగం పెరిగి ప్రతి క్షణము కూడా భయం. ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడు, ఈ టెన్షన్ భయం అన్నమాట. అంటే ఏంటి భయం ఎందుకు వస్తుంది? దేని మీద అయితే మనకి ఎక్కువగా ఆసక్తి ఉంటుందో అది పోగొట్టుకుంటామేమో అని మనలో భయము కలుగుతుంది. అప్పుడు భయం కలుగుతుంది కదా. అది ఎవరు పోగొట్టుకున్నారు? మనం ఏదైనా కోరుకుంటాం, ఎవరైనా మధ్యలో వచ్చారనుకోండి, మీకు ఇది కాదు ఇది నాకు అన్నం అనుకోండి, మనలో ఏం కలుగుతుంది? కోపం కలుగుతుంది. మీరు ఒక వస్తువును కోరుకుంటారు, లేకపోతే ఒక ఉద్యోగం, ఒక వస్తువు, ఒక పంట, ఏదైనా సరే, అది మీరు కోరుకునేటప్పుడు ఇంకొకరు వచ్చి లాక్కుపోయారనుకోండి, వాళ్ళ మీద మీకు ఏం కలుగుతుంది? కోపం వస్తుంది. అంటే ఫస్ట్ రాగము, అటాచ్మెంట్, మధ్యలో వాళ్ళు వచ్చారు కాబట్టి క్రోధము. ఒకవేళ ఎవరు రాలేదు, మనమే తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకేం కలుగుతుంది? లోభం కలుగుతుంది. మరిన్ని కావాలి. మీకు అర్థమైందా? ఉద్యోగం అది వచ్చింది, ప్రమోషన్ లేదు. జీతం అయితే వస్తుంది, నెలకి జీతం పెరగడం లేదు. చూసారా? నేను కేవలం చెవులకే కొన్నాను, మెడకు లేదు, మెడకు కన్నా నడుముకు లేవు. అంటే ఏదైనా సరే ఒక కారు కొంటే రెండో కారు కావాలి, లేకపోతే ఈ కారు చిన్నది ఇంకా పెద్ద కారు కావాలి. ఒక ఇల్లు కడితే మరొక పెద్ద ఇల్లు కట్టాలి, లేకపోతే రెండో ఇల్లు కట్టాలి. చూసారు? ఇవన్నీ దీన్ని లోభము అంటారు. మనం ఏం చేయాలి? మనకు ఉన్నవన్నీ సమకూర్చుకొని, మనకు కావలసినవి సమకూర్చుకొని మీకు ఎక్కువగా కూడబెట్టడం అనేది మానేయాలని చెప్పారు. ఎందుకు? మీరు ఎంత ఎక్కువగా కూడబెట్టుకుంటే అంత దూరంగా ఈశ్వరుని వెళ్ళిపోతారు. అపరిగ్రహ అవసరం అని చెప్పారు. అందువలన మనకు భయానికి కారణం ఏంటంటే
మనం దేని మీద అభిమానము రాగము పెంచుకుంటామో దానివల్లనే మనకి ఈవెన్ సంబంధాలు పెట్టుకోండి. సంబంధాలు చూడండి, స్నేహితులు కానీ పెళ్ళిళ్ళు కానీ బాంధవ్యాల్లో ఇవి ఎక్కడైనా సరే ఎప్పుడు వస్తుంది ఎక్కువ తేడా? మన మిత్రులుగా ఉంటారు కదా, మన బంధువులుగా ఉంటారు కదా, అక్కడ ఏమైనా మీరు అనుకుని విశ్వాసానికి వాళ్ళు విరుద్ధంగా ప్రవర్తించారనుకోండి, మీరు చాలా కోపంగా ఫీల్ అయిపోతారు, మీలో ఊగిపోతారు, మీలో అణువణువు కంపిస్తుంది. మామూలు బయట వ్యక్తి నుంచి మనకు అంత ప్రాబ్లం ఉండదు, మనవాళ్ళే నావాడుగా నమ్మించి మోసం చేశారు అని మనలో ఎక్కువగా బాధము కోపం కలుగుతుంది. అవును, కలుగుతుందా? ఎందుకంటే మనం నమ్ముతుంటాము. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఈ మనస్సు అనేది ప్రతి ఒక్కరికి మారుతుంది. మీ అందరూ కూడా ఈరోజు ఒక 45-50 సంవత్సరాలు ఏజ్ ఉన్నది అనుకుందాం. ప్రస్తుతానికి ఒక 7-8 సంవత్సరాలు తీసేద్దాం, అంటే 30 సంవత్సరాలు మీ జీవితం మీకు అర్థమవుతుంది కదా. 30 సంవత్సరాల నుండి ఒక్కసారి వెనక్కి చూస్తే ఈ 30 సంవత్సరాల్లో ఏదైనా మారకుండా మీకు అనిపించిందా? ఇది మారలేదు స్వామి, నా జీవితంలో 30 సంవత్సరం నుండి చూస్తున్నాను, ఇది ఎప్పుడు మారలేదు అనేది ఏదైనా ఉందా మీ జీవితంలో? చెప్పండి, ఒక్కరు చెప్పండి. 30 సంవత్సరాల నుండి నా జీవితంలో ఇది మారకుండా ఉన్నది ఒకటే అర్థమైంది మీకు? చెప్పండి, ఎవరు చెప్తారు? ఏమా మారుతుందా? మీరేమైనా అర్థమైందా? మీ జీవితంలో ఏమైనా 30 సంవత్సరాల నుండి మారకుండా ఏమైనా ఉందా? ఏముంది? ఏం లేదు, అన్నీ మారుతున్నాయి. అంత మారిపోవడమే. మీ ఆలోచనలు మారిపోయినాయి, మీ కోరికలు మారినాయి, మీ చుట్టాల బంధువులు మారారు, మీ మిత్రులు మారిపోయారు, శత్రువులు అయ్యారు, మీ శత్రువులు మిత్రులుగా మారారు. అన్నీ మారుతున్నాయి. మన శరీర అవయవాలు మారిపోతున్నాయి. అమ్మ ప్రేమ అంటే, అమ్మ ప్రేమ అనేది ఇప్పుడు అమ్మ ప్రేమలో ఏమొచ్చిందంటే ప్రాబ్లం వచ్చింది. అందులో మమకారం అనేది వచ్చి అది ఆ ప్రేమ కూడాను కొంచెం కలుషితం అయిపోతుంది. నా బిడ్డకి సుఖం కావాలని కోరుకుంటుంది ప్రతి తల్లి. కానీ ఎటువంటి సుఖము మీకు అర్థమవుతుందా? సుఖం కావాలి, కానీ తెలియని అమాయకంతో కూడుకున్న కోరిక అది. కానీ అలాగ తల్లికి ఆ మమకారంతో బంధించి బిడ్డల్ని పెద్దగా వృద్ధిలోకి రానివ్వకుండా అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రులు కూడా. అది వారికి తెలియదు. మీకు అర్థమవుతుంది కదా. చాలామంది తల్లిదండ్రులే కారణం అవుతారు బిడ్డలకి పెరగనివ్వకుండా. అదేంటంటే ఆ మమకారం అనేది అడ్డుపడుతుంది బిడ్డల్ని వృద్ధిలో రావడానికి. అందుకే శాస్త్రం ఏం చెప్పింది? చిన్నప్పుడు లాలించాలి, కాస్త పెద్ద అయినప్పుడు దండించాలి, ఇంకా పెద్ద అయినప్పుడు మిత్రుల వలె స్నేహితుల వలె చూడాలి, ఆ తర్వాత పూర్తిగా విడిచిపెట్టాలి. కానీ మనం అన్ని విరుద్ధంగా పట్టిస్తాం, మనం పాటించాం. కాబట్టి పిల్లల్ని ఏ సమయంలో వాళ్ళకి ఆలన పాలన చెయ్యాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఏజ్ వచ్చింది, స్కూల్కి నేను వెళ్ళను అన్నాను అనుకోండి, మీరు ప్రేమతో ఎలా పని పర్వాలేదని మీతో తిప్పారనుకోండి, పెద్ద అయితే ఏమవుతుంది? వాళ్ళ జీవితం అంతా వ్యర్థం అవుతుంది. కాబట్టి పిల్లల్ని ప్రేమతో కూడా మనం ఒక్కోసారి పిల్లలకి మీరు ఏమైనా ఇలా కొడతారు, దాని అర్థం మీకు శత్రువా? కాదు. వాడిని ఏదైనా చెడు చేయకుండా ఆపడానికి మీ ప్రయత్నం. అంటే పిల్లల్ని కొట్టడం దండించడం కూడా అది కూడా ప్రేమే. ఆ విధంగా పిల్లలకు తెలియాలి. కాబట్టి ఈ విధంగా గత 30 సంవత్సరంలో మారకుండా అంటే ఏముండదు. ఎందుకు? ఏవత్తు సృష్టి అంతా కూడా ప్రకృతి. పార్వతి ఎవరు? ప్రకృతి. ఈ ప్రకృతి ప్రతి క్షణము మారిపోతూ ఉంటుంది. మన శరీరం కూడా ప్రకృతిలో భాగమే. అందుకే చూడండి, నిత్యము ఈ బ్లడ్ అలాగ సర్క్యులేట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. మన శ్వాస తీసుకుంటాను, విడిచిపెడుతున్నాం. అనేక సెల్స్ అక్కడికే వస్తున్నా. ఆత్మ అంటే మీకు తెలియదు. ఏంటి ఆత్మ? మీరు గమనించండి, అన్నీ మారిపోతున్నాయి కదా. కానీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను అనేది ఎవరికైనా మారిందా? నేను అనేది ఏమైనా మారిందా? మీరు ఆలోచించండి. అంటే నేనని మీ ఒక్కరికే కాదు, ఇక్కడ ఉన్న అందరికీ కూడా నేను. ఎవరు డోర్ కొట్టారనుకోండి, ఎవరైనా డోర్ కొడితే ఎవరు? నేను అమ్మ, నేను అంటాం. నేను తర్వాత మళ్ళీ పేరు, మళ్ళీ అంత లిస్ట్ వస్తుంది. కానీ మీ అందరిలో కూడా నేను అనే భావన ఉన్నదా లేదా? చిన్నపిల్లప్పుడు నేననే భావన ఉండేదా? పెద్ద అయినప్పుడు ఉన్నదా? ఇప్పుడు యవ్వనంలో ఉందా? వృద్ధాప్యంలో ఉందా? తర్వాత మీకు ఆరోగ్యం బాగలేకపోయినా నేను అంటారా? పక్క వాళ్ళ పేరు చెప్తారు. నేను కాదండి, పక్కింటి వాళ్ళు అంటారేంటి? అంటే ప్రతి క్షణంలో ప్రతి అవస్థలో నేను అనే భావన ఉంటుందా? ప్రతి ఒక్క జీవికి ఉంటుంది. అంటే
ఈ నేను అనేది సృష్టి మొత్తము సమానంగా ఎప్పటికీ మారకుండా అది ఒక్కటే ఉంటుంది తప్ప సర్వము మారిపోతుంది. అందువలన ఈ నేను అనేది వ్యాపించి ఉన్నది కాబట్టి దాని పేరు ఆత్మ అంటారు. నేను అనేది అందరికీ సమానం. అందుకే ఈ యొక్క శుద్ధ పవిత్రమైనటువంటి ఆ నేనుకే పరమాత్మ అంటారు. ఏమంటారు? ఇప్పుడు చెప్పండి, దేవుడు అంటే ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు చెప్పండి. మనలోనే అంతటా ఉన్నాడు. అంటే మీరొక్కరే కాదు కదా, ఈ ప్రపంచంలో ప్రతి చెట్టులోను, ప్రతి పుట్టలోను, ప్రతి రాయిలోను, ప్రతి రప్పలోను, ప్రతి నీరు, భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు, సర్వం సృష్టి అంతా కూడా పరమాత్మ ఎలా ఉంది? పాలులో వెన్న పాలులో ఎలా ఉంటుంది? వెన్న పాలులో ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుందమ్మా? పాలు తెచ్చాను నేను, వెన్న ఉంటుందా? వెన్న ఉంటుందా? చూపెట్టండి. కానీ మనకు ఉన్నదని తెలుస్తుందా లేదా? అంటే పాలు తీసుకొచ్చి దాన్ని వెన్న ఎలాగ ఉంటుందో యావత్ సృష్టి అంతా కూడా ఈ పాలులాగా ఉన్నటువంటి సృష్టిలో వెన్నలాగా ఉన్నాడు దేవుడు అని తెలుసుకోవాలి. దేవుడు అంటే మగవాడు కాదు, దేవుడు అంటే ఆడది కాదు. దేవుడికి ఎటువంటి మనలాగా ఆడ మగ ఏమి ఉండదమ్మా. అది ఒక చైతన్య స్వరూపము. మనం ఏం చేస్తామంటే ఆరంభంలో మనకు ఒక రూపం కావాలి. దేవుడు అంతటా ఉన్నాడంటే మీరు ఎక్కడ ఎదుగుతారు? కాబట్టి మీకు ఆరంభంలో ఒక రూపం ఇస్తారు. అయితే మరి రాముడు మగవాడే కదా అని మీకు డౌట్ రావచ్చు. కృష్ణుడు మగవాడే కదా, అవునా కదా? అంటే రాముడు మగవాడు, కృష్ణుడు మగవాడిని ఎందుకు అంటున్నామంటే వాళ్ళు కూడా మనలాగే, కానీ వారిలో ఉన్న దైవత్వాన్ని వాళ్ళు ప్రకటించుకున్నారు. మనం ఇంకా ప్రకటించుకోవడం లేదు. మనం ఇంకా వాయిదాలు వేసుకుంటున్నాం. మనకి టైం ఉందిలే, మనం ఏంటి గాబరండి మనకి అని అనుకుంటున్నాం మనం. కాబట్టి మనం తప్పించట్లేదు. తప్పించేలా వద్దు చెప్పండి. ఇప్పుడు మీకు మన దేశం పేరేంటమ్మా? మన దేశం పేరేంటి? మన దేశం పేరేంటి? ఇండియా కాదు, భారతదేశం అను. ఎవడో ఇంగ్లీష్ చెప్పాడు ఇండియా అని. మనది భారత. ఏంటమ్మా? భారతదేశం. అవునా? భా అంటే ప్రకాశము. ఏ ప్రకాశము? ఆత్మ ప్రకాశం. భా అంటే ఆత్మ ప్రకాశం. సో అందుకే స్వయం జ్యోతి. చూసారా, మనమందరం చూస్తుంటే ఈ నేత్రం వెనుక ఏ ప్రకాశం అవుతుందో ఆ ప్రకాశం వల్ల మిమ్మల్ని అందరిని చూస్తున్నాం. మీరందరూ నన్ను చూస్తున్నారు. ఆ ప్రకాశము వింటున్నారా? వినడానికి వినికిడి శక్తి వెనుక ఉన్నటువంటి ఆ చైతన్యమే ప్రకాశం, ఆత్మ ప్రకాశం. మాట్లాడుతున్నానా? మాటలు వెనక ఉన్నటువంటి ఆ చైతన్య ప్రకాశమే ఆత్మ ప్రకాశం. ఆ ప్రకాశం మనందరిలో ఉందా లేదా? ఆ ఆత్మ ప్రకాశములో నిరంతరము రమించి క్రీడించి రతిగా ఉండి తరిస్తానం కాబట్టి భారత అంటారు. అర్జునుడికి శ్రీకృష్ణ ఏమంటారంటే హే భారత. రామాయణంలో రాముడికి వశిష్ఠులు ఏమంటారంటే హే భారత. అంటే మనందరం భారతీయులమే, కానీ మనం భారతీయులుగా మనం తెలుసుకోవట్లేదు. భారత అంటే మీ అందరూ కూడా ఆత్మజ్ఞానంతో ప్రకాశించే వాళ్ళు అని అర్థం. అంతే. ఇక ఎప్పుడైనా మన దేశం పేరేంటి ఏమంటావు? అది జై భారత్, భారత్ మాతాకి. అందువల్ల యావత్ ఈ దేశం అంతా కూడా తల్లితో సమానము. మన తల్లి ఎలాగైతే మనం అంత గౌరవిస్తాం, ప్రేమిస్తామో మన దేశం అట్లా అంత గౌరవం, ప్రేమ కలిగి ఉండాలి అని అర్థం. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు మనకి జన్మ ఎలా వచ్చింది ఇది తెలియాలి ఫస్ట్. ఇది తెలిస్తే మరణ సంగతి ఏంటో తెలుస్తుంది. అంతే కదా. ఇప్పుడు జన్మ మరణం అంటే ఏంటి మీకు తెలుసా? వాస్తవానికి మనం పుట్టడం లేదు, మనం మరణించట్లేదు. మరి ఏది పుడుతుంది? శరీరం పుడుతుంది. ఈ శరీరం ఇప్పుడు మీరు పొందారు ఈ శరీరాలు, ఇది ఫస్ట్ శరీరం కాదు. ఇలా ఎన్నో శరీరాలు మీరు పొందారు, మళ్ళీ పోగొట్టుకున్నారు, మళ్ళీ శరీరాలు పొందుతారు, మళ్ళీ పోతాయి. అంటే శరీరం అనేది వస్తూ పోతుందా లేదా చెప్పండి? కానీ శరీరం వెనక ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో అది ఎప్పుడు రావట్లేదు, పోవట్లేదు. అందుకే దానికి శస్త్రాలు, ఆయుధాలతో నరకలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, వాయువు ఆవిరి చేయలేదు, అది నాశనం లేనిది అని భగవద్గీతలో చెప్పారు. అవునా కాదా? ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడా? శరీరము లేదు. రాముడి శరీరం ఉందా? లేదు. బుద్ధుడి శరీరం ఉందా? లేదు. మన రాఘవేంద్ర స్వామి శరీరం ఉందా? ఇప్పుడు లేదు. శంకరాచార్య ఉందా? ఎవరు వీళ్ళు?
కానీ ఆత్మ వారు మీరు వేరు వేరే ఒకటేనా? ఒకటే. చూసారా? ఇప్పుడు ఇక్కడ బల్బు ఉంది, మీ ఇంట్లో బల్బు ఉంది, వాళ్ళ ఇంట్లో బల్బు ఉంది. ఈ బల్బులన్నిటి వెనక ఉన్న కరెంట్ ఒకటే కాదా? కానీ బల్బులు వేరు. వాళ్ళ ఇంట్లో ఎరుపు గ్రీన్ బల్బు ఒకటి పెట్టారు ఆవిడ బెడ్రూమ్లో. బల్బు లైట్ వేరు, చిన్న బల్బు పెద్ద బల్బు, కానీ వెనుకున్న కరెంటు అందులో చూడండి. మీరు వేసుకున్న డ్రెస్సులు వేరు, మీరు వేసుకున్న అలంకారాలు వేరు, బట్టలు వేరు, మీరు తినే ఆహార పదార్థాలు అలవాట్లు వేరు, అవునా? కానీ నేను వేరు మీరు వేరు. ఎలాగా? బయటికి. కానీ లోపల ఉన్నటువంటి చైతన్యం అనే ఆ కరెంటు వలె ఉన్న చైతన్యము ఒక్కటి. అందువలన మనం అనాదిగా ఆ పరమాత్మ స్వరూపం అయినప్పటికీ మనం మరిచిపోయి ఉన్నాము మన స్వరూపాన్ని మరిచిపోయాం. కాబట్టే అర్థమవుతుందా? ఎలాగైతే సముద్రం నుండి నీరు ఆవిరై పైకి వెళ్తుంది, వర్షం పడుతుంది, నదిగా మళ్ళీ ప్రవహిస్తుంది. ఎక్కడ కలుస్తుంది చివరికి? ఎక్కడి నుండి ఫస్ట్ ఆవిరై నీరు వెళ్ళింది పైకి, మళ్ళీ ఎక్కడికి చివరికి కలిసింది? మనం కూడా మన ప్రయాణాలన్నీ కూడా ఆ పరమాత్మ అనే సముద్రం నుండి ఆ ఆవిరిలాగా, అంటే మన స్వరూపాన్ని మర్చిపోయి అనేక కర్మలు చేస్తున్నామా లేదా? మంచి కర్మ చేస్తే పుణ్యకర్మ అంటారు, చెడు కర్మ చేస్తే పాపకర్మ అంటారు, అవునా? మరి మంచి కర్మ చేస్తే మీకు పుణ్యం వస్తుంది, చెడు కర్మ చేస్తే పాపం వస్తుంది. ఈ పుణ్య పాపాలు మనం అనుభవించాలా వద్దా చెప్పండి? అవి అనుభవించడానికే మీకు శరీరం వస్తుంది. అయితే ఏ రోజైతే, ఏ క్షణమైతే ఆ పుణ్య పాపాలు మీలో పూర్తిగా ఏం చేయాలి? న్యూట్రల్ చేయాలి, కరిగించేయాలి. ఆ రోజున మీకు జన్మ ఉండదు. ఎందుకు? జన్మ రావాలంటే పుణ్యపాపం ఉండాలి కదా. దాన్నే సంచిత కర్మ అంటారు. విన్నారు ఎప్పుడైనా? ఎవరు విన్నారా? సంచిత కర్మ వినాశక లింగం. లింగాష్టంలో విన్నారా? లింగాష్టకంలో పాడతారా? కాబట్టి ఆ లింగాష్టంలో పాడినట్టు మనకున్న సంచిత కర్మ వలన కొద్దిపాటి పుణ్యపాపాలు, కొద్దిపాటి పిసర తీసుకొని ఒక శరీరం పొందితే దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. అందువలన ఎంతవరకైతే పుణ్యపాపాలు అనుభవించాల్సి ఉంటుందో అంతవరకు శరీరం నిలబడుతుంది. మీరు చూడొచ్చు, చిన్నోళ్ళు చనిపోయారు పాపం, ముసలోళ్ళు ఉండిపోయారు పాపం అంటాం మనం. ముసలి వాళ్ళు ఉండిపోయినా, చిన్నవాళ్ళు చనిపోయినా, శరీరం విడిచిపెట్టినా కారణం ఏంటి? దేవుడా? కర్మ. మనం ఏ పుణ్యపాపాలతో వచ్చామో అవి ఖర్చు అయినంత వరకు మన శరీరం ఉంటుందమ్మా. కాబట్టి కొంతమంది తల్లిల గర్భంలో బిడ్డ పడతారు, గర్భంలో అక్కడే చనిపోతారు బిడ్డ. ఎందుకు తెలుసా? తల్లి గర్భంలో పడిన వెంటనే పుణ్యపాపం ఖర్చు అయిపోతుంది. అందువల్ల తల్లి గర్భంలో బిడ్డ చనిపోతారు. కొన్నిసార్లు బిడ్డ పుట్టిన తర్వాత చనిపోవచ్చు కొన్ని రోజుల్లో. అంటే కొన్ని రోజుల వరకే ఆ పుణ్యపాపంతో బిడ్డ ఆ శరీరం పొందింది, చనిపోయింది. మీకు ఎలా తెలుసు స్వామీజీ? ఇది ఎలా తెలుసు అంటే మహాభారతంలో కూడా ఆ గంగామాతకి 7 బిడ్డలు పుడితే పుట్టిన వెంటనే గంగలో కలిపేసేది. ఎందుకు? పుట్టిన వెంటనే ప్రారబ్ధ కర్మ ఖర్చు అయిపోయింది అనమాట, పుణ్యపాపాలు. అప్పుడు కలిపిందా లేదా గంగలో? అదేవిధంగా మనకి కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు, 100 సంవత్సరాలు. నేను మొన్న వెళ్ళాం మేము. ఎక్కడది 100 సంవత్సరాలు? ఎక్కడమ్మది? చంద్రగిరి మల్లవరం అనే ఊరుంది, తిరుపతి పక్కన. అక్కడ ఒకలమాత టెంపుల్ ఉంది, ఒకలమాత. అక్కడ ఒక అతను 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆయనకి, ముసలాయనకి. మేము వెళ్ళి కలిసాం. మాట్లాడలేకపోతారు, మెల్లగా మాట్లాడుతున్నాడు. అయితే అర్థమే చూసుకోండి, ఆయన అలా కష్టపడి ఇంకా అలా కూర్చొని ఉన్నాడు తప్ప, ఆరోగ్యం కొంచెం బాగలేదు కానీ ఉన్నాడు తప్ప శరీరం త్యాగం అవ్వడం లేదు. అందువలన ఏ పుణ్యము పాపము ప్రారంభంతో వస్తారో అవి ఖర్చయినంత వరకు అవ్వదు. కాబట్టి ఈ భయం అనేది ఎప్పుడు వస్తుంది మీకు? ఇంతకుముందు చెప్పాను, అక్కడి నుంచి వచ్చాను. మనం ఏ వస్తువు మీద అయితే కోరికలు పెట్టుకుంటామో, రాగం పెట్టుకుంటామో అవి కోల్పోతామేమో అని మనకి భయం కలుగుతుంది. అయితే మీరేం చేయాలి? వచ్చింది పరమాత్మ నుండి, పోయింది పరమాత్మ నుండి. ఈవేళ నా దగ్గర ఉన్నది ముందు రోజు మీ దగ్గర ఉన్నది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర గ్యారెంటీ ఉందా? నా దగ్గర ఒక 500 రూపాయల నోటు ఉండేది, అది ఎవరి నుంచి వచ్చింది, ఎక్కడ పోయింది నాకు తెలియట్లేదు. కాబట్టి ఇదంతా కూడా మన ఊరికే మనం ట్రస్టీలుగా ఉన్నాము, మనము నిమిత్త మాత్రులము అని తెలుసుకొని
ఎవరైతే అంత ఆడిస్తుందంతా కూడా జగత్తుని ఆడించేది ఏంటి? జగన్నాటకము. జగన్నాటక సూత్రధారి విన్నారా? కాబట్టి మీ అందరూ కూడా ఏం చేయాలి? ఏదైతే ఆది గురువు, జగద్గురువు అంటే ఎవరికైతే ఇంక వేరే గురువు ఉండరో వాళ్ళని ఆది గురువు అంటారు. ఈ జగత్తంతటికి ప్రతి ప్రాణికి కూడా యోగక్షేమాలు చూసి, ప్రతి ఒక్క ప్రాణికి ఎంత నాలెడ్జ్ చూడండి. చీమలు చూడండి, పాములు చూడండి, కొన్ని సీతాకోక చిలుకలు చూడండి, ఇక్కడ సారెడి పురుగు చూడండి, అవి అద్భుతమైన గూళ్ళు కడుతుంటాయి. ఆ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు చెప్పండి? మీరా? మీరు నేర్పారా? అంటే ఇప్పుడు కోతి ఉన్నది, ఆ పిల్ల అలా గట్టి పట్టుకుంటుంది, ఆ కోతికి ఏం పట్టించుకోదు, అది అలాగ జంపింగ్లు చేస్తుంటుంది. మనం బిడ్డను పట్టుకొని బిడ్డ ఇలా పట్టుకొని మనమే గెంతుతామా? మనం పట్టుకుంటేనే ఆలబడిపోతారు పిల్లలు. అంటే కోతికి చూడండి, చేపలు చూడండి, పక్షులు చూడండి, పిల్లి చూసారు ఎప్పుడైనా? పిల్లి పిల్లలకి తన నోటితో మెల్ల ఖర్చుకొని మంచి మంచి ప్లేస్కి మారుస్తుంటుంది. అంటే బిడ్డల యోగక్షేమాలు పిల్లి చూస్తుంది, కానీ కోతి పిల్లలకి పట్టించుకోదు. అంటే ఏ జీవికి ఎటువంటి జ్ఞానము అవన్నీ పరమాత్మ వలన అవుతున్నాయి, మీ వలన నా వలన అవుతున్నాయి. కాబట్టి యావత్ సృష్టి అంతా కూడా, అందుకే శివుని ఆజ్ఞ లేనిది, మీకు అర్థమవుతుందా? మనం అనుకుంటాం యావత్ సృష్టి అంతా కూడా అణువు కంకర యందు శంకర యొక్క ధ్వని వినిపిస్తుంది, కానీ మనం వినడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మీ అందరికీ దేవుడు చూడాలని ఉందా? చెప్పండి. దేవుడు చూస్తా, ఎవరెవరికి దేవుడు చూడాలని చేయొద్దండి. దేవుడు చూడాలని ఎవరికి ఉన్నదో చేయొత్తాలి. ఎవరికి చూడాలని లేదా? ఓ అంటే జస్ట్ నమస్కారం పెట్టుకోవడం టెంపుల్కి వెళ్ళి, అని దేవుడిని చూడాలని ఎవరికి లేదు? అందరికీ ఉందా? ఇప్పుడు దేవుడు చూడాలంటే మనం అనుకుంటాం, నేను దేవుడు చూస్తానండి. దేవుడు చూడడానికి ఇదేమైనా ఎగ్జిబిషన్ కాదు కదా, యాత్ర కాదు కదా. దేవుడిని చూడాలంటే చూడడానికి మనకు యోగ్యత ఉండాలి కదా. ఉండాలా వద్దు చెప్పండి? ఇప్పుడు నేను ఇలా పట్టుకున్నాను అనుకోండి, నాకేం తెలియదు. డాక్టర్ పట్టుకుంటే పల్స్ నర్వ్ చూస్తాడు, అంటే ఆయనకి చూసే నేత్రం ఉన్నది మనకు లేదని అర్థం, అవునా కదా? ఇప్పుడు మనం కూడా వంటగదికి వెళ్ళిపోయాం, అందరూ వండేస్తారు కదా, నేను కూడా వంటగదికి వెళ్ళిపోయాను, వంట రాదు అంటే వంట వండే నేత్రం నాకు లేదు. డాక్టరు, లాయరు, టీచరు, ఇంజనీరు ఎవరైనా సరే ఆ జ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉందా లేదా? కాబట్టి దేవుణ్ణి మనం చూడాలంటే ఆ చూడడానికి యోగ్యత కావాలి. మరి మీ అందరికి ఉన్నదా చెప్పండి. ఇప్పుడు ఇదే ప్రశ్న రమణ మహర్షి దగ్గరికి వచ్చింది. ఒక అతను వచ్చాడు. రమణ మహర్షి తెలుసా? ఇక్కడ అరుణాచలం అంట, తిరువన్నామలై వెళ్ళారు. ఇక్కడ ఎంతమంది వెళ్ళారు? చాలామంది వెళ్ళినట్టున్నారు, పర్వాలేదు, వెరీ మంచిది. అరుణాచల శివ వెళ్ళారమ్మా, చాలా మంచిది. అయితే ఆ రమణ మహర్షి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు ఆస్ట్రేలియా నుండి. ఏమిటంటే, నువ్వు దేవుడు చూపెడతావా అడిగాడు ఫస్ట్. ఆయన మద్రాసులో దిగి తిరువన్నమల వెళ్ళాడు పనుక్కొని. రమణ మహర్షి అప్పుడు ఇంత కరెంట్లు లేవు కదమ్మా, చిన్న ల్యాంపు జ్యోతి. ఆయన కాసేపు అలాగా కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తాడో అని ఎదురు చూస్తాను జనం మీలాగా. అయితే ఆ పక్కన ఇతర దేశాల నుంచి వచ్చాడు కదా, మనం ఏం చేస్తామంటే, మీ ఊర్లో ఉన్నారనుకోండి, నేను ఎప్పుడు మీ ఊర్లో ఉంటాను అనుకోండి, మీరేం చేస్తారని చుట్టూ ఉంటారు. ఎవరైనా బయట నుంచి వచ్చారనుకో మీరేం చేస్తారు? వాళ్ళకి ముందు అవకాశం ఇస్తారా లేదా? మనం రోజు ఉంటాం కదా, వాళ్ళకి ముందు ఇస్తారు. ఆ విధంగా ముందుకు వచ్చాడు, అడిగాడట, దేవుణ్ణి చూపెడతావా? నేను చూపెడతాను కానీ నువ్వు చూడలేవు అన్నాడు. ఏమన్నారు? నేను చూపెడతాను దేవుడు, నేను ఇప్పుడు కూడా దేవుడిని చూపెడతా, కానీ మీరు చూడలేరు అని నాకు డౌటు. మళ్ళీ మీరు ఎక్కడ ఫీల్ అయిపోతారో? రమణ మహర్షికి ఇదే ప్రశ్న వచ్చింది. నేను దేవుడిని ఇప్పుడే చూపెడతా, కానీ మీరు చూడలేరు. చూడగలరా లేదు చెప్పండి? చూస్తావా? దేవుడిని చూస్తావా వద్దా? చూడవా? అయితే అన్నారు, మీరు చూపెడితే నేను చూడకపోవడం ఏంటి అని నేను ఛాలెంజ్ చేశాడు. సరే చూడు అన్నారు. ఆయన ఏం చేశాడంటే, రమణ మహర్షి ఇలాగ చేయలేదు అన్నారు. ఇలా చేయలేదు నిలిపేసరికి ఆయన ఏమనుకుంటాడు, చేతుల నుంచి ఏదో దేవుడిని తీస్తాడు, ఇలా కిందకి మీద చూస్తుండే ఆయన. ఇలాగ అన్నారు కదా చెయ్యిలో. ఇలాగ అనేసరికి ఏంటంటే, ఆయన ఎవరు జేమ్స్ ఫెర్నాండెజ్ ఎవరు వచ్చారు ఆస్ట్రేలియా నుండి, ఇలా చెయ్యాలి అనేసరికి కింద మీద చూస్తుంటే దేవుడిని తీస్తాడేమని. అయితే ఇలాగన్నారు, ఏమీ లేదు కదా. అప్పుడు ఇలాగ అన్నారు, ఇలాగని అందరు చూస్తున్నారా? దేవుని చూసారా? ఎవరైనా దేవుని చూసారా?
ఎవరైనా దేవుడిని చూసారమ్మా చెప్పండి. దేవుడు కనిపించలేదు? దేవుడు కనిపించిందా మీకు? కనిపించలేదా? అది అమ్మగారి దేవుడు కనిపించలేదంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాబు నరసింహ సిజర్ ఉందా? కత్తిర తీసిరా, ఇది కట్ చేసి ఇక్కడ పెడతా, అది ఎలా కదులుతుందా చెప్పండి? ఇది కట్ చేసి ఇక్కడ పెడితే కదులుతుందా? మరి ఇది కట్ చేసి ఇక్కడ పెడితే కదలదు, మరి ఇక్కడ కదులుతుంది ఎలా? దేని వల్ల, ఏ శక్తి వల్ల ఇది కదులుతుంది చెప్పండి? ఏ శక్తి వల్ల కదులుతుంది అంటే, మీరు ఇక్కడ బల్బు పెడితే వెళ్ళిపోద్దా? ఇక్కడ వైర్ ఉంది, ఇక్కడ బల్బు పెడితే తిరుగుతుందా? అంటే ఏ శక్తి వలన ఈ యొక్క వేలు, ఈ యొక్క చూపుడు వేలు అంటారు, ఇది చూపుడు వేలు అన్నా, ఏ శక్తి వలన అయితే చూపుడు వేలు కదులుతుందో, ఈ వేలు దేవుడు కాదండి, కనిపించిన శక్తి దేవుడు. నేను ముందే మీకు చెప్పా స్టార్టింగ్లోనే, నేను చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు, చూపు దేవుడు కాదు, ఆ చూపు వెనక ఉన్న శక్తి దేవుడు. ఇప్పుడు మీ దేవుడిని దర్శించాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇదే చెప్తున్నా. రమణ మహర్షి దగ్గరికి వచ్చి కొంతమంది అన్నారు, స్వామి మీరు హిమాలయ ఒకసారి వస్తే బాగుంటుంది, అక్కడ అద్భుతమైన హిమాలయాలు, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఉత్తరకాశీ, గుప్తకాశీ, ఆ భగీరథి పీకులు, తపోవనము, నందనవనము అద్భుతం ఉంటాయి, రండి అన్నారు. నాకు ఇక్కడే హిమాలయస్ ఉన్నాయి కదా, ఇంకా అక్కడికి ఎందుకు అన్నారు ఆయన. అంటే మనం ఎప్పుడైతే మన లోపల చూడడం మానేసామో, మనకు బయటంతా విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. అదిగో తీర్థము, అదిగో గురువు, అదిగో ఆశ్రమం, ఇదిగో గుడి, ఆయనేమో చమత్కారం చేస్తాడు, సిద్ధులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి. సిద్ధులు మహిమలన్నీ కూడా మన స్వప్నంలో మనం చూసే దృశ్యాలు లాంటివే అని రమణ మహర్షి అన్నారు. మీకు తెలుసా, ఈ మధ్యకాలంలో ఎంతమంది సిద్ధులని చెప్పేసి మొత్తం భక్తుల్ని, శిష్యుల్ని పెంచుకుంటారు వేల కొద్ది లక్షల్లో. చాలామంది గురువులు, వాళ్ళందరి పేర్లు చెప్పకూడదు, మీకు అందరూ తెలుసు. సిద్ధులు అనేవి కేవలము జనాలను మోసం చేయడానికే. సిద్ధులు అనేవి జనాలకి, మీరు ఒకటి చెప్పండి, ఒక స్త్రీ పురుష అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు, ప్రతి జంతువు, ప్రతి జీవి, మనుషులే కాదు, ఏ జీవి అయినా స్త్రీ పురుష సంయోగం వలన తల్లి గర్భములో ఆ యొక్క చిన్న శుక్రము శోణితం అనే దాని నుండి 9 మాసాలు గర్భములో ఒక జీవి పెరిగి బయటికి వచ్చి 80-90 కేజీలు, 80-90 సంవత్సరాలు ఇలాగ పెరుగుతున్నారంటే ఇది మహిమ కాదా, సిద్ధి కాదా, చమత్కారం కాదా చెప్పండి మీరు? చమత్కారమా కాదా, సిద్ధే కాదా, మహిమ కాదా? మరి అద్భుతమైన మహిమలు. మన చేపలు ఉంటాయి, చేపలు నీటిలో నిరంతరం ఉంటాయా లేదా? మనం 2 నిమిషాలు నీటిలో ఉంటే అబ్బా 2 నిమిషాలు నీటిలో ఉండిపోయాడు. మరి పక్షులు గాల్లో ఎగురుతాయి కదా, అలాంటి జీవితాంతం పక్షులు గాల్లో ఎగురుతున్నాయి లేదా? మన మనిషి ఎవడైనా 5 నిమిషాలు గాల్లో ఎగురుంటే అబ్బ బాబోయ్ ఆడి చుట్టూ గుడి కట్టేస్తారు కానీ గాల్లో తేలిపోయాడు మనిషి. అంటే మనకి ఏదైతే చేత కాదో, మనకి ఏదైతే రాదో అవన్నీ మన సిద్ధులే. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు పూర్తి చదువుకోలేదు కొంతమంది. మీ ముందు మీ అబ్బాయి ఎవరైనా అక్షరాలు ఇలా రాసి చదువుతుంది, మీకు ఎలా ఉంటుంది? ఏమి రాస్తున్నాడు, ఏమి చదువుతాడు, ఇది మనకు రాదు కదా. అంటే వచ్చిన వాళ్ళకి ఎవరైనా పట్టించుకుంటారా? నువ్వు రాసిన ఏబిసిడీలు ఎవరికి కావాలి? అంటే మనకి ఏదైతే రాదో, మనకి ఏదైతే చేతన కాదో అవన్నీ కూడా సిద్ధులే. ఎప్పుడైతే ఇవన్నిటికీ సృష్టికే మూలమైనటువంటి ఆ పరమాత్మే నాలో ఉన్నాడు అని ఏ రోజైతే మీరు అనుభవం తెచ్చుకుంటారో ఆ రోజు ఈ సృష్టి అంతా కూడా మీ ముందు ఒక సినిమా థియేటర్లో తెర మీద కనిపిస్తున్న సినిమాలా కనిపిస్తుంది. ఆ రోజు సినిమా థియేటర్లు 2.5 గంటల పాటు సినిమా చూసినట్టు మీరు చూస్తారు. అప్పుడు మీకు ఏం భయాలు ఎంత, దేనికి భయం ఉంటుంది? మొత్తము శివ అంటే మృత్యువు అంటే యముడికి యముడని విన్నారు ఎప్పుడైనా? యముడికి మొగుడు కాదు, యముడు అంటే మనకు యముడంటే భయం. మనకు యముడంటే భయమే కాదా? అమ్మో మృత్యుదేవత యముడు అంటే మనం ఎప్పుడైతే నీ శరీరాన్ని, నా బంధువులు, నా తల్లి, నా తండ్రి, నా పుత్రులు ఇవన్నీ అనుకుంటామో మీరు శరీరానికి బందీ అయి ఉన్నారు. శరీరానికి బందీ అయి ఉన్నంత వరకు మీకు యమధర్మంలో తప్పుడు అక్కడ గేట్ కాపలు అక్కడే ఉంటాడు, ఎప్పుడు వస్తారో తీసుకుపోతామని. కానీ ఇదంతా కాలంలో జరుగుతుందా లేదా? మొత్తం కాలమహిమ. జగత్ హే
కాలము బలవాన్ అంటారు. కాబట్టి కాలం అనేది శివుని చేతిలో ఒక డమరు లాంటిది. ఏంటమ్మా? ఎప్పుడైతే మీరు శివుణ్ణి ఆశ్రయించారనుకోండి, సపోజ్ శివుని ఆశ్రయించారనుకోండి, యముడు వచ్చాడు, వదిలేవా వీళ్ళు నావాళ్ళు అంటారులే శివుడు. ఇప్పుడు మనకి పోలీసు ఉన్నారు, మీకు ఎక్కడో మీ ఓడే ఎస్ఐ ఉన్నాడు అనుకోండి, సపోజ్ మీ బంధువులు, మీ అన్నదమ్ముడు ఒకడు ఉన్నాడు ఎస్ఐ, ఇక్కడ రోడ్డు మీద మీకు ఎవరో కానిస్టేబుల్ పట్టారు, మీకు ఎలాగుంటుంది? మీరు భయపడతారా? మీరు అసలు భయపడరు. వెంటనే ఎస్ఐ ఫోన్ చేస్తారు, ఎస్ఐ మనలో వదిలేయండి సార్ అంటారు అక్కడి నుంచి ఫోన్ చేసి. మరి మీరు శివకి ఆశ్రయించారనుకోండి, యమధర్ముడు వస్తాడు, మీకు వచ్చి టైం అయిపోయింది వచ్చి అంటారు. శివ అంటారు, కాస్త వదిలేవయ్యా వీళ్ళు మన వాళ్ళే అంటారు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ. చూసారా? చంద్రశేఖర్ అంటే ఎవరు? మీ ఊర్లోని చంద్రశేఖరా? మీ ఊర్లోని చంద్రశేఖర్ కాదు, ఆ చంద్రుడిని ఆ శిరస్సుపై ధరించే ఆ చంద్రశేఖరుడిని ఆశ్రయిస్తే, అంటే కాలంకి స్వామి, అందుకే ఆయన పేరు ఏమిటి? మహాకాలుడు అంటారా లేదా? మహాకాళేశ్వరం ఎవరైనా వెళ్ళారా? మధ్యప్రదేశ్ మహాకాళేశ్వరం అంటే కాలుడికే కాలుడు మహాకాలుడు, దేవతలకే దేవుడు మహాదేవుడు. ఆ శివుడిని ఆశ్రయిస్తే మీకు మృత్యు భయం ఉండదు. అంటే మృత్యు భయం లేకపోతే నేను జీవితాంతం ఉండిపోతున్నా స్వామి, జీవితాంతం ఏమి ఉండదు. జీవితమే ఒక జగమే మాయ బ్రతికే మాయ, వేదాలలో సారమింతేనయ ఈ వింతేనయ. జీవితం ఏముండదు. ఈ క్షణంలో మీరు ఏదైతే అనుభవించారో అదే జీవితము. ఈ క్షణంలో మీరు ఆ యొక్క శివస్మరణలో, శివనామస్మరణలో, శివతత్వస్మరణలో ఉన్నారంటే అదే మీ దివ్యమైన జీవితము. మీకు భయం లేదు, ఎందుకంటే అన్నీ కూడా ఆయనకి అప్పచెప్పేయండి. ఎలాగ అప్పచెప్పాలో తెలుసా? గంగానది మీకు అందరు విన్నారా? గంగానదిలో అనేక చెత్త మనం వేసేస్తాం. గంగా ఎప్పుడైనా పొల్యూట్ అయిందా? కలుషితమైందా? గంగా అంటది, చూడమ్మా మేమంతా చెత్త చెదారం మలినాలన్నీ గంగలో వేసేస్తున్నాం, కానీ గంగ ఏం చేస్తా తెలుసా? నాకేం తెలియదు అని సముద్రంలో నెట్టేస్తాం. ఈ బరువు భారం అంతా సముద్రమా నీదే భారము అని. మనకు కూడా ఈ బరువు భారములన్నీ కూడా ఆ పరమాత్మ నెట్టియాలి మీరు. ఇంకోటి మీరు గమనించండి, భాగవతంలో పరీక్షిత్ మహారాజ్ పేరు విన్నారా? ఆయనకి శాపము, తక్షకుడు అనే పాము వచ్చి కాటు వేస్తే చనిపోవాలి. ఎన్ని రోజుల్లో? 7 రోజుల్లో. అయితే వెంటనే పరీక్షితులు వచ్చి ఎగిరి గొంతులేసాడంట. చాలామంది మనలాటలు చూసి, పిచ్చి పట్టిందా ఏంటి నీకు, వారం రోజులు చనిపోతావు, నువ్వు ఎగిరి గొంతులేస్తున్నావు అన్నాడు. చూడండి, మీ అందరూ కూడా పడుకునే ముందు మీకు ఎవరికైనా గ్యారెంటీ ఉందా? రేపు గ్యారెంటీగా నేను లేస్తానని ఎవరైనా గ్యారెంటీ సంతకం పెట్టగలరా? మీలో ఎవరైనా సరే ఇక్కడ సంతకం పెడతారా రేపు ఖచ్చితంగా నేను లేస్తానని? ఇదంతా బోనస్ మనకి. రేపు లేచామంటే ఈశ్వరుడు మనకి ఒక డిస్కౌంట్ బోనస్ టైపు. అంటే ఎవ్వరికి కూడా గ్యారంటీ లేదు ఇవాళ పడుకొని రేపు ఉదయం లేస్తామని. కానీ పరీక్షితుడికి 7 రోజులు గ్యారంటీ సంతకం పెట్టి ఇచ్చాడు ఎవరు? యముడు కదా. సో 7 రోజుల్లో నేను ఎలా మోక్షం పొందాలి అని ప్లాన్ చేసుకున్నాడు. అప్పుడు అక్కడ సుఖబ్రహ్మ వచ్చి ఆయనకి ఈ రహస్యం చెప్పాడు. నాయన, శరీరం అనేది 7 రోజులే కాదు, ఈవేళ కాదు, ఎప్పటికైనా 700 సంవత్సరాలైనా తర్వాత పోతుంది శరీరము. కానీ నీవు ఆత్మస్వరూపానివి, నీకు మరణం లేదు, పుట్టుక లేదు, శరీరమే పుడుతుంది చనిపోతుంది. ఈ విధంగా మీరందరూ కూడా రేపటి నుంచి ఒక పని చేయండి, మీ అందరు చెప్పిస్తా. రేపు ఉదయం లేచిన వెంటనే మీ బెడ్ మీద నుండే 3 నిమిషాల నుండి 5 నిమిషాల వరకు, పరమాత్మ నాకు అవకాశం ఇచ్చావు, నేను ఏది చేసినా నీ పూజగానే చేస్తాను. మీరు స్నానం చేసినా, మీరు బ్రష్ చేసినా, వంట చేసినా, ఎవరికి ఏదైనా దానం చేసినా, ఎవరి దగ్గర నేను తీసుకున్నా, చూసినా, వింటున్నా, ప్రతి ఒక్కటి కూడా ఈశ్వరునికి పూజగా భావన చేయమన్నా. ఈ భావన ఎవరైతే చేస్తారో మీకు ఏది కావాలి ఈశ్వరుడు అందిస్తాడు. మీ దగ్గర ఉన్నది పోకుండా అది రక్షిస్తాడు. అంటే మన యోగక్షేమాలు, మీ యొక్క యోగక్షేమాలు అడిగినట్టు చెప్పండి. ఏంటమ్మా మధ్యలో మాట్లాడండి అమ్మా.
మీ యొక్క యోగక్షేమాలు నేను అడిగినట్టు చెప్పండి అని ఉత్తరాలు రాసేవాళ్ళు, విన్నారా పూర్వం రోజుల్లో? యోగక్షేమాలు అంటే ఏంటంటే మనకు జీవించడానికి ఏవి కావాలి అవి పొందడాన్ని యోగము అంటారు. వాళ్ళ యోగం బాగుందండి, వాళ్ళ లాటరీ పేలింది, వాళ్ళ యోగం బాగుంది అంటారు లేదు ఎవరైనా? అంటే మనకి ఏది కావాలో అది పొందడాన్ని యోగము అంటారు. మన దగ్గర ఉన్నవాటిని పోగొట్టుకోకుండా రక్షించడాన్ని క్షేమంగా అంటారు. చూడండి, క్షేమంగా వెళ్ళి క్షేమంగా అంటే అంటే మనకి రక్షణ, అవునా కాదా? అందుకే యోగక్షేమాలు ఆ ఈశ్వరుడికి పెట్టాలి. అందుకే భగవద్గీతలో ప్రతిజ్ఞ చేశారు పరమాత్మ, అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అందువలన ఎవరైతే లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు మళ్ళీ ఈ దేహము మళ్ళీ ఈ పంచభూతాల్లో కలిసిపోయినంత వరకు మీరు చేసే ప్రతి కర్తవ్యం పనులన్నీ కూడా పరమాత్మ స్మరణతో జస్ట్ స్మరించండి, గుర్తు చేసుకోండి. మీరు టెంపుల్కి వెళ్ళి పాదయాత్రలు, ప్రదక్షిణలు, గిరి ప్రదక్షిణలు మాటి చేయడం వల్ల ఏం కాదు. ఎక్కడ లేడు పరమాత్మ చెప్పండి? అక్కడే ఉంటాడా పరమాత్మ? అరే అండపిండ బ్రహ్మాండమంతా శివ వ్యాపించి ఉన్నాడు. ఇది మీరు తెలుసుకోవాలి. మీకు విషయం తెలుసా? మీ ఇంటి చుట్టూ ఒక 3 సార్లు సాక్షాత్ శివస్మరణతో చేయండి, ఇదే మీకు గిరి ప్రదక్షిణ అయిపోతుంది. కాకపోతే నేను ముందే చెప్పాను, అంత నిష్ఠతో శ్రద్ధ భక్తితో చెయ్యాలి. మరి అందుకే వినాయకుడు పార్వతి పరమేశ్వరుల చుట్టూ తిరిగాడు 3 సార్లు. అంటే జగత్ మొత్తం 3 చోట్ల తిరిగినట్టు సమానము. కార్తికేయుడు 3 సార్లు జగత్తంతా తిరగాలని వెళ్ళాడు. ఆయనకంటే ముందు ఈయన తిరిగేశాడు వినాయకుడు. కార్తికేయుడు వాహనం ఏంటి? నెమలి. వినాయకుడి వాహనము ఎలుక. ఎలుక వాహనంతో జగత్ 3 సార్లు ముందు తిరిగేశాడు కార్తికేయ కంటే. అర్థమైందా? కాబట్టి వినాయకుడి వంటి బుద్ధి మీరు వాడాలా వినాయకుడికి. అందుకే వినాయకుడి పూజించండి మీరందరూ. మీకు మంచి జ్ఞానము బుద్ధి వస్తుంది, అప్పుడు మీకు సర్వము సిద్ధిస్తుంది. అందుకే వినాయకుడి భార్యల పేరేంటి? సిద్ధి బుద్ధి. అంటే మనకు సిద్ధి బుద్ధి అని చెప్పారు. మనలో ఉన్న సిద్ధి బుద్ధే వినాయకుడి భార్యలు. మనలో ఉన్న జ్ఞానమే వినాయకుడు. అంటే మీలోనే వినాయకుడు ఉన్నాడు, మీలోనే వినాయకుడి భార్యలు సిద్ధి బుద్ధి మీలోనే ఉన్నది అని అర్థం. మనం ఎక్కడో బొమ్మలు పెడతాం. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు మీకు చెప్పండి. అంటే మనం ముందు రెడీ అయిపోవాలి. చూడండి, ఈ మధ్య ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటారు కదా, మన శిస్తు కడతారా? మీరు ఎవరైనా పొలాలకి కడుతున్నారా? మీరు ముందే శిస్తు కట్టేశారనుకోండి, మీ ఊర్లోకి ఎంఆర్ఓ వస్తాడు ఎవరైతే కట్టలేదని. కట్టిన వాళ్ళకి ఏమైనా భయపడతారా? పర్లేదు మేము కట్టేసామని ఇలాగా అంటాం. కట్టని వాళ్ళ పరిస్థితి ఏంటి? అమ్మో కారు వచ్చింది, అమ్మో వ్యాన్ వచ్చింది, అమ్మో ఎంఆర్ఓ వచ్చాడు, విఏఓ వచ్చాడు, విఆర్ఓ వచ్చాడు, ఏమన్నా భయం. అంటే ఇది ఎలాగంటమ్మా, వినాయకుడు అది శివుడికి తల్లిదండ్రులు ఉన్నారా? లేరు కదా. శివుడికి శివ అంటే రూపం లేదు ఒరిజినల్గా. కానీ రూపం లేదంటే మరి మనకి ఎలా పూజిస్తాం? కాబట్టి శివ యొక్క తత్వానికి ఆ రూపాన్ని మనకి ఋషులు ఊహించారు, దర్శించారు. ఈ రూపంగా ఉండాలి అంటే శివ నిత్యము జ్ఞాన ప్రవాహము. కాబట్టి దానికి నిదర్శనంగా గంగా ప్రవాహము. శివ ఎప్పుడు కూడాను ప్రశాంతంగా ఉంటాడు. దానికి నిదర్శనము చందమామ, చంద్రుడు. అర్థమైందా? శివ 3 గుణాలకు అతీతము. అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము, 3 పురాలు, 3 గుణాలు, 3 శరీరాలు, 3 అవస్థలు, వీటన్నిటికీ అతీతం. కాబట్టి త్రిశూలం పట్టుకుని ఉన్నాడు. ఇక్కడ 3 ఉంటాయి చూడు, భస్మధారలు. అంటే 3 శరీరాలు లాస్ట్కి భస్మం అయిపోతుంది. ఈ భస్మం పెట్టుకుంది మనకు తెలుస్తుంది చివరికి నేను ఇదే అవుతాయి ఈ శరీరం అని. అందుకే చాలామంది భయపడతారు, అవి పెట్టుకోరు. అవి పెట్టుకోక ఇలా పెట్టుకుంటారు, మాకెందుకు ఈ బాధ అని భయం అనమాట వాళ్ళకి. కాబట్టి మనకి శివ ఆ రూపం చూస్తున్నామంటే నిజంగా అలాగ ఉంటాడని కాదమ్మా. అందువలన పార్వతి పరమేశ్వరులు కొడుకుగా మీరు గణేష్ అనుకున్నా, గణేష అథర్వణ శీర్ష ఉపనిషత్తు ఉంది, సాక్షాత్ గణేష పరమాత్మ. అప్పుడు గణేష్ పరమాత్మ శివేమవుతారు? గణేషుడు కొడుకు అవుతాడు. మళ్ళీ విష్ణు కూడా కొడుకు అవుతాడు. సమస్త సృష్టి అంతా కూడా గణేష్ సంతానం అవుతుంది. కాబట్టి ఒక్కొక్క రూపంలో చూసేటప్పుడు ఆ పురాణం చెప్పింది తప్ప నిజంగా పార్వతి పరమేశ్వరుల యొక్క పుత్రుడు గణేష్ కాదు.
అందుకే మీకు కథ రూపంలోనే చెప్పాను అక్కడ తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడని. అది నేర్చుకోవాలి ఫస్ట్ మనం, అంతే తప్ప పురాణాలన్నీ కూడా చూడండి. శివపురాణం చూశారనుకోండి, శివ అన్నిటికంటే సమస్త స్వామి ప్రభువు. విష్ణు బ్రహ్మ ఇంద్రులు అందరూ కూడా చిన్న దేవతలు. అదే విష్ణు పురాణం చూశారనుకోండి ఏమవుతుంది, విష్ణు అందరికంటే సృష్టికి పెద్ద పరమాత్మ, శివ బ్రహ్మలందరూ చిన్న చిన్న దేవతలు. అదే దేవి భాగవతం చూశారనుకోండి, దేవియే సర్వము, బ్రహ్మ విష్ణు శివ అందరూ కూడాను దేవికి సహాయం చేస్తుంటారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ప్రతి రూపంలో కూడా మనము పరమాత్మని చూడవచ్చు. అందుకే యద్భావం, మీరు మీ భావం ముఖ్యం. నేను ఇక్కడ వాటర్ తీసుకొచ్చి ఇలా జలం పోస్తూ సాక్షాత్తు నేను పరమాత్మ పూజ చేస్తాను అనుకోండి, ఇక్కడ జస్ట్ ఊరికి నా పెన్ను పెట్టాను, గ్లాస్ పెట్టండి, లేకపోతే చిన్న పసుపు ముద్ద పెట్టండి, నేను గణేష్ని పూజ చేస్తానా లేదా? అంటే నిజంగా మనం పశువుకి చేస్తున్నామా గణపతికి చేస్తున్నామా? నిజానికి హిందువులు విగ్రహాన్ని పూజలు చేయట్లేదు, విగ్రహం ఆలంబనగా సాయం తీసుకొని భగవంతుని పూజిస్తున్నాము. మన భగవంతుడు ఏంటి, సర్వవ్యాపి, అణువను వ్యాపించి ఉన్నాడమ్మా. కాబట్టి ఈ విషయం తెలుసుకొని మీరు ముందే రెడీ అయిపోవాలి. ఏంటి, ఒక కొబ్బరి బొండం ఉంది కదా, కొబ్బరి బొండం పండకుండా కొబ్బరికాయ అవ్వకుండా పగిలింది అనుకో, కింద నుంచి పడింది అనుకోండి, పైనుంచి ఏమవుతుంది, లోపల నుంచి పగిలిపోతుంది. అదే బాగా లోపల కొబ్బరికాయ కూర అయింది దానికి ఏమవుతుంది, అంత ఎత్తు నుంచి పడినా లోపల పగలదు. మనం కూడా నిరంతరం ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఈశ్వరుని మీద భారం వేసి మీరు చేసినట్లయితే మీ ప్రయత్నం అవుతుంది, ఈశ్వరుడు అనుగ్రహం యాడ్ అవుతుంది, మీరు తప్పక సాధిస్తారనమాట. ఇప్పుడు ఏదైనా సరే మన అహంకారం పెట్టుకోకూడదు, మనం ప్రయత్నించడమే మన చేతిలో ఉంది. మిగతా సగభాగము ఈశ్వరుడు కృప, ఈశ్వరుడు ఆశీర్వాదం, ఈశ్వరుడు అనుగ్రహము, గురువు యొక్క ఆశీర్వాదం, గురు కృప అంటారు. మీ ఊర్లో ఎవరికైనా పిల్లలు ఉన్నారా, గురు ప్రసాద్ అంటారు. గురు ప్రసాద్ అంటే గురువు ద్వారా ఆశీర్వాదంగా పుట్టాడు గురుప్రసాద్. శివుడు ఆరాధన వలన శివప్రసాద్, విష్ణు ఆరాధన వలన విష్ణు ప్రసాద్, దేవి ఆరాధన వలన పుడితే దేవి ప్రసాద్. విన్నారు పేర్లు ఎప్పుడైనా విన్నారా? అలా పెడతారనమాట. అందువలన మీకు ఈశ్వరుడు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, కానీ మీరు ప్రయత్నించాలి. మనం నిరంతరం పూజించుకొని నా పొలంలో పంటలు పండాలి, మీరేమి దున్నరు, మీరే నాట్లు ఏమి వేయరు, ఈశ్వరుడు పూజ చేస్తారు, పంటలు పండుతాయా? మనం పంటలు పండించాలి, మనం ప్రయత్నం చెయ్యాలి, ఈశ్వరుని మీద మనము భారం వెయ్యాలి, కర్మ మనం చెయ్యాలి, ఫలితం ఈశ్వరునికి వదిలేయాలి. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం రమణ మహర్షి చెప్పారు. కాబట్టి కర్మ మనం చేయడమే ఉంది తప్ప అది జడము, దానికి ఫలితం వస్తుందంటే ఆ ఫలితం ఇచ్చేవాడు ఎవరు? ఈశ్వరా. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని అన్నీ తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి స్వామి? ఏమి చెయ్యొద్దు. ఉదయం లేచినప్పటి నుండి మీరు ఏది చేసినా వెనక మనసులో భావన మాత్రము ఈశ్వరుని స్మరించండి. ఓకేనా? మీ ఇష్టం వచ్చును నేము స్మరించుకొని చేసుకుంటే ఈశ్వరునితో ముడిపెట్టారు, అది ప్రతిదీ ప్రసాదం అయిపోతుంది. మీరు వంట వండారు కానీ ఈశ్వరుని ప్రార్థన చేస్తే అది ప్రసాదం అయిపోతుంది. రోజు ప్రసాదం నైవేద్యాలు తింటారు మీరు ఇంట్లో, మీరు ఎక్కడ టెంపుల్కి వెళ్ళక్కర్లే. మీరు స్నానం చేసినప్పుడు కూడా మీ ఒళ్ళు శుద్ధి చేసుకుంటారు. మీ ఒళ్ళు అంటే మీ శరీరం, అది కూడా ఈశ్వరునిగా భావించండి. మీరు అమ్మవారికి నీ స్నానం చేస్తానని భావించుకొని మీరు స్నానం చేయండి, ఒక్కరోజు చేయండి. రేపు శనివారం రేపు మీ బాత్రూంలోకి వెళ్ళి పసుపు గడ్డ రాసుకొని సాక్షాత్ అమ్మవారికి స్నానం చేస్తున్నాను, శుద్ధి చేయిస్తున్నాను అని భావన చేసి మీకు మీరు స్నానం చేసుకోండి. ఆ అనుభూతి నాకు చెప్పండి తర్వాత. అద్భుతమైన అనుభూతి. రోజు అమ్మవారికి మీరు చేస్తారు నిరంతరం, అమ్మవారికి. బట్ ఈ విషయం తెలుసుకుంటే అప్పుడు మీకు ఏమైంది? ఇంక నీ చనిపోతున్న ఎవరికైనా భయం ఉంది? ఇప్పుడు చెప్పండి, భయం ఉందా? ముందు శిస్తు కట్టిస్తే ఎంఆర్ వచ్చినట్టు ముందే మనం తెలుసుకోవడం అనుకోండి, యముడికి కూడా మనం భయపడం. ట్యాక్స్ కట్టిస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చారట, మనకేంటి సంబంధం? మనం ట్యాక్స్ కట్టేసాంగా. అందువలన ఓం త్ర్యంబకం యజామహే, చెప్పండి, ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అంటే ఎప్పుడైతే
ఇకన బాగా పండిన దోస పండు ఎలాగైతే ఆ తొడిమి నుండి ఎలాగైతే ఊడిపోద్దో, మనం కూడా అన్నిటికీ సిద్ధంగా, ఏ అమ్మా ఎప్పుడు వస్తావు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అన్నట్టు ఉండాలి మనం. అంతే తప్ప భయపడకూడదు. మనం పరమాత్మ స్వరూపులు, మనందరం ఆత్మస్వరూపులు, ఆత్మస్వరూప బంధుగణ ఆత్మస్వరూపులు. కాబట్టి ఈ తత్వాన్ని అందించినటువంటి ఆ గురువుని మనం నిరంతరం స్మరించుకోవద్దా? అందుకే ప్రతి సంవత్సరానికి ఒకసారి వ్యాస మహర్షి పుట్టినరోజున మనం గురు పూర్ణిమ జరుపుకుంటున్నాము. ఎందుకు చెప్పండి? మీకు అమ్మా నాన్న ఒక జన్మిస్తున్నారు శరీరంతో, అంటే సంసారంలో పడుతున్నాం. ఈ జన్మ మృత్యువు నుండి, ఆ బంధనం నుండి విడదీసి మీకు మోక్షాన్ని ప్రసాదించడానికి గురువు కారణమవుతారు. చూడండి, తల్లి నుండి పుట్టిన బిడ్డకి వేరు చేయడానికి ఏం చేయాలి? మనము ఏం చేయాలి? బొడ్డు కట్ చేయాలండి. వినలేదు, తెలియదు, మీకు తెలుసా? అంటే తల్లి నుండి వేరు చేయని బొడ్డు ఎలా కట్ చేయాలో, ఈ పుట్టుగా మరణము ఈ చక్రం నుండి ఇలా కట్ చేసి మిమ్మల్ని మోక్ష ముక్తి ప్రసాదించేవాడు గురువు. కాబట్టి గురువు దేవుడితో సమానమా కాదా? అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర అని అర్థం. కాబట్టి మీకు ఒకటి చెప్పండి, మీరు ఏమైనా సరే దేవత పూజలో ఏమైనా తప్పిదం చేశారనుకోండి, ఆ తప్పిదాన్ని ఈశ్వరుడు మీకు క్షమిస్తాడు తర్వాత. కానీ గురువు మీద మీరు ఏమైనా అపరాధం చేశారనుకోండి, గురువుకి అపరాధం చేసి ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే ఈశ్వరుడు తప్పించడంట. ఎందుకు? ఆ డిపార్ట్మెంట్ నాది కాదు. గురువు ఈశ్వరుడి దగ్గర అపరాధం చేస్తే గురువు మీకు ఉపాయం చెప్తాడు, కానీ గురువు దగ్గర అపరాధం చేస్తే ఈశ్వరుడు ఉపాయం చెప్పడంట. కాబట్టి గురువు, అందుకే ముందు స్థానంలో గురువు పెట్టారు. గురువే మీకు దేవుడు అంటే ఎవరో చెప్తారు. కాబట్టి ముందు మీరు దేవుణ్ణి పూజిస్తే ఆ కృప వలనే గురువు మీకు తారసపడేటట్లు ఈశ్వరుడు చేస్తాడు. ఎవరైతే తదేకంగా శ్రద్ధాభక్తితో ఈశ్వరుని పూజిస్తారో వారికి గురువుని తారసపడేటట్లు ఈశ్వరుడే చేస్తాడు. కాబట్టి అటువంటి ఆ గురుమూర్తి ఎవరు? దక్షిణామూర్తి. అర్థమైందా? బ్రహ్మ ముందు సృష్టి చేశాడు. ఎవరికి? సనత, సనక, సనంద, సనత్కుమార, సనాతన. ఎంతమంది? నలుగురు చేసి మీరేమి సృష్టిని కొనసాగించండి అన్నారు. మేము సృష్టి కొనసాగించము, మేము సమాధిలో ఉంటాం, ఆత్మ నిష్ఠలో ఉంటాం అన్నారంట. బ్రహ్మకు కోపం వచ్చిందంట. కోపం వస్తే వెంటనే రుద్రుడు వచ్చాడు బయటికి. రుద్రుడు వస్తే, హే రుద్ర, వీళ్ళ నలుగురిని నాశనం చేయన్నాడు బ్రహ్మ. రుద్రుడు కూడా వాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళ ఆత్మనిష్టలో ఉంటే రుద్రుడు కాస్త అలాగా ప్రశాంత చిత్తుడయ్యి జ్ఞానస్వరూపం అయిపోయాడు రుద్రుడు. ఆ జ్ఞానస్వరూపంగా మారిన రుద్రుడే దక్షిణామూర్తి. అర్థమైందా? అయితే ఎప్పుడైతే దక్షిణామూర్తిగా అక్కడ తారసపడ్డారో వెంటనే సనక, సనంద, సనత్కుమార, సనాతన వాళ్ళు నలుగురు వచ్చి కూర్చొని, గురువుగారు మీరు మాకు ఉపదేశం చేయండి అని వాళ్ళు దక్షిణామూర్తికి శిష్యులయ్యారు. మీకు అర్థమవుతుందా? మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశి గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే. ఆ విధంగా దక్షిణామూర్తిని కాలి మీద కాలేసుకొని ఒక వటవృక్షం మర్రి చెట్టు మూలంలో కూర్చుంటే ఆ యొక్క సనక సనందుల యొక్క ఋషులు వచ్చి అలా కూర్చున్నారంట. ఎన్నో ప్రశ్నలు అడుగుతామని వచ్చారంట. ఆ గురువుని చూసిన వెంటనే వాళ్ళ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఆటోమేటిక్గా వచ్చేసాయంట. అలా ఆత్మారామ స్థితిలో ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తికి నమస్కారములు. ఇదన్నిటికంటే ముఖ్యం. ఎందుకంటే మనం చూసే ప్రతి వస్తువు, జీవి అన్నిట్లో కూడా ఉనికిగా, చైతన్యంగా పరమాత్మే ఉన్నది. ఇది మీరు గుర్తించండి. ఎలాగైతే పాలు ఒక భాగంలో వెన్న ఉండదు, పాలు అంతా వెన్న వ్యాపించి ఉంటుంది. ఈ సృష్టి అంతా పరమాత్మ ఈశ్వర అనేది వ్యాపించి ఉన్నది. కాబట్టి నాలో ఉన్నది బయట ఉన్నది, లోపల బయట తేడా ఉండదు. అంతః బహిః తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. కాబట్టి ఇప్పుడు ఉదయం ప్రాతకాలంలో మీరు రేపు ఉదయం లేస్తారు. ప్రాతకాలంలో లేచిన వెంటనే కాసేపు జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కూర్చోండి. మూడు నిమిషాల నుంచి 5 నిమిషాలు, ఎక్కువ అక్కర్లేదు. ప్రారంభంలో కూర్చొని
కదలకుండా, అంటే జస్ట్ మీ యొక్క శరీరము కదలకుండా, వీలైతే నిటారుగా ఉండేటట్లు, నెమ్మదిగా బీసుకునేటట్లు నేత్రములు కాదు, నెమ్మదిగా నేత్రలు మూసుకొని ఈ యొక్క ఎడమ చేయి పైన కుడి చేయి పెట్టుకోండి, లేకపోతే మీ యొక్క మోకాల పైన చేయిలు పెట్టుకొని విశ్రాంతి కూర్చోవాలి. పెదవుల పైన ఒక చిరునవ్వుతో ప్రసన్నంగా, ప్రశాంతంగా, విశ్రాంతిగా ప్రాతకాలంలో మీ గుండె చప్పుడు కింద ఒక లబ్డబ్ లబ్డబ్ సౌండ్ వస్తుంది. దానికి ఆధారంగా ఏ చైతన్యం అయితే ఉన్నదో దాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం అంటే మీ హృదయములో గుండె కొడుతుంది. ఆ గుండె కొట్టడానికి వెనకున్నటువంటి చైతన్యం, స్ఫురణ, అదే ఆత్మ, అదే పరమాత్మ. దానిని గుర్తు చేసుకోండి. ఏంటది? సచ్చేత్ సుఖం పరమహంస గతిం తురీయం. అదే సత్తు చిత్తు ఆనంద సచ్చిదానంద చిదానంద రూప. ఆ పరమానందం మీ హృదయములోనే స్ఫురిస్తున్న ఆత్మగా అది తెలుసుకున్నటువంటి యోగులు, ఋషులు అదే తురీయంగా తెలుసుకొని పరమానంద భరితులై ఉన్నారు. అది ఎక్కడుంటుంది? జాగ్రత్త అవస్థ, పగటిపూట మనం మేల్కొని ఉంటున్నాము కాబట్టి మన ఇంద్రియముల ద్వారా, మన చూపుడు, మన వినికిడి ద్వారా ప్రకటమవుతుంది. పడుకునేటప్పుడు ఇంద్రియములన్నీ పడుకున్నాయి కానీ మనస్సు మెలకువగా ఉంది కాబట్టి స్వప్నంగా ప్రకటమవుతుంది. గాఢ నిద్రలో అన్నీ పడుకున్నాయి కానీ ఆ యొక్క అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి అంత అలికేసినట్టు ఉంటుంది కానీ ఒక ఆనంద స్థితి ఉంటుంది అన్నమాట. అజ్ఞానము ప్లస్ ఆనంద స్థితి, అది సుసుప్తి. ఈ 3 అవస్థల్లో కూడా ఆధారంగా ఉంటుంది. 3 అవస్థలు లేని స్థితిగా, తురీయంగా, శాశ్వతంగా, సత్యముగా, అదే బ్రహ్మ, అదే శుద్ధమైన నేను. కాబట్టి మీరు ఒక్కసారి మీ హృదయంలో అహం అనుకోండి. అంటే నేను, అహం, నేను, అహం, నేను అంటే కేవలం నేనుగా ఉండడమే. పక్కన ఏమీ కలపొద్దు, యాడ్ చేయొద్దు. ఆ శుద్ధమైన నేను అనే స్ఫురణే రామ. అహం అన్న రామ అన్న ఒక్కటే. అహం రామ, అహం రామ. ఆ శుద్ధమైన అహం అనేది ఆత్మ. అందుకే ఆత్మారామ. మీరెవరు? ఆత్మారామ. ఓ శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా నేత్రము తెరవండి. ఈ పాటి పెద్ద ఏం కాదు, ఈ పాటి విషయం ఉదయం లేచినప్పుడు, పడుకునేటప్పుడు చేసుకుంటే మీరు మహాయోగులు, సాధ్యులైపోతారు. దీనికోసం పెద్ద కష్టమేం అక్కర్లేదు. ఈ మాత్రం ప్రాక్టీస్ చేసుకుంటే రోజంతా మీ పనులు చేసుకుంటారు. కానీ ఉదయం లేచినప్పుడు, పడుకునేటప్పుడు కాస్త దీనికి టైం ఇస్తే అద్భుతమైన మార్పులు వస్తాయి. మీకేం భయం ఉండవు. షుగర్ బీపీలన్నీ అవి కంట్రోల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మీ భోజనంలో కూడా మార్పు వస్తుంది. మీ ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. మీలో భయాలు పోతాయి. కోరికలు తగ్గిపోతాయి. దేని కోరికలు? ఎన్ని కోరికలు ఎప్పటికీ తీరాయా?
అనంతమైన కోరికలు పెట్టుకొని చిట్టాలు రాసుకొని మన కిరాణా షాప్కి వెళ్ళి రాసుకుంటా సరుకులు, ఓ లిస్టు కోరికలు అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. నిరాడంబరమైన సాదా జీవితం, సింపుల్ లైఫ్. ఋషులు యోగుల్లా బతకాలి, ఆనందంగా బతకాలి, సంపూర్ణ భద్రతతో, సంతోషం, శాంతితో. ఇవన్నీ బయట దొరకవు. నాకు భద్రత, ఇన్సూరెన్స్, ఎల్ఐసీలు, నా బిడ్డలు, మనవాళ్ళు, నా బంధువులు, మిత్రులు, వీళ్ళందరూ నాకేమి లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, అన్నిటికీ ఇన్సూరెన్స్లే. ఏమి కాపాడవు, మనకి ఏమి ఉపయోగపడవు. అవన్నీ చెప్పుకోవడానికే. కాబట్టి అసలైన ఇన్సూరెన్స్ ఎక్కడంటే ఈశ్వరుడే మనకి ఫుల్ టైం ఇన్సూరెన్స్. అక్కడ పెట్టుకొని మీ ఇన్సూరెన్స్ మీకు హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. నిత నితకర మాకన చోరి గోపీ మనహారి. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. రేపటి నుంచి మీ అందరు గుర్తుపెట్టుకోండి, మీరు వీలైనంత వరకు ఎక్కడ చెట్లు నరకవద్దు, వీలైతే చెట్లు నాటండి. మీరు ప్రతి పుట్టినరోజులో కానీ పెళ్లి రోజులో కానీ ఏ ఫంక్షన్లు అయినా ఆ రోజు ఒక మొక్క బహుమతికి ఇవ్వండి, నాటమని చెప్పండి. ఒక భగవద్గీత పుస్తకం మీరు ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వండి. ఇంకే గిఫ్ట్లు వద్దు, వేస్ట్, వ్యర్థం. కవర్లు, ప్లాస్టిక్లు ఇవన్నీ జీవితాల నాశనం, మన జీవితాలకు అడ్డంకులు, కలుషితం. కాబట్టి మీరు ఒక భగవద్గీత పుస్తకము, ఒక మొక్క చేసుకోండి. వీలైతే ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఒక గోవుని పెంచండి. గోమాత, ఎవరింటి దగ్గర గోమాత ఉంటుందో వాళ్ళకి సాక్షాత్తు కామధేను ఉండి రక్షించినట్లు లెక్క. కాబట్టి వశిష్ఠుడు యొక్క మహర్షి వశిష్ఠుడు వారి యొక్క ఆశ్రమంలో కామధేను ఉండేది, నందిని అనే పేరుతో. అందువలన ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి అయినప్పుడు అరుంధతి వశిష్ఠుని చూడమంటారు. నక్షత్రాలు విన్నారా? మరి నక్షత్రాలు చూడటమే కాదు, వాళ్ళు గోవుని పెంచారు, మీరు పెంచాలి కదా. కాబట్టి మీ అందరూ కూడా ఒక గోవుని పెంచితే అప్పుడు మీకు ఆ గోమాత రక్షణ అన్ని విధాలుగా ఉంటుంది. గోమాతకి జై, గంగామాతకి జై, గీతామాతకి జై, గాయత్రీమాతకి జై, పృథ్వీమాతకి జై, భారత్ మాతకి జై. జై శ్రీరామ్. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. ఏంటి? ఇప్పుడు నేను మీకు చెప్పాను భగవద్గీత గిఫ్ట్గా ఇవ్వమన్నాను. ఇప్పుడు చెప్పండి, ఎవరింట్లో ఇంతవరకు భగవద్గీత ఉన్నది లేదు చెప్పండి. ఎవరింట్లో భగవద్గీత ఉన్నది? అందరి దగ్గర ఉందమ్మా. చాలామంది చేయలు ఎత్తట్లేదు. అది మీ ఇంటి దగ్గర లేదా? మై గాడ్. కాబట్టి భగవద్గీత రోజుకొక్క శ్లోకం చదువుకున్నా మీకు తెలియకుండానే అద్భుతమైనటువంటి పరిణామాలు వస్తాయి. మీరు ఊహించరు కూడా. అబ్బా ఎలాగ జరిగింది, ఏమి జరిగింది అనుకుంటారు మీరు. కాబట్టి భగవద్గీత మీ ఇంట్లో ఉండాలి. కాబట్టి స్వామీజీ మా దగ్గర భగవద్గీత బోల్డ్ అని ఉన్నాయి అనుకోవచ్చు కొంతమంది, అవి మీరు చదివిన అర్థం కావు. అందువలన చదువు రాని వాళ్ళు మీరు ఆడియో వినండి, లేకపోతే ఎవరైతే చదువుతారో వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చదువుతుంది వినండి. చెవులైతే ఉన్నాయి కదా, చదువు రాదన్న నాకు వినడం కూడా రాదనకండి. వినడం అనేది పుట్టినప్పటి నుంచి వస్తుంది మనకి. నాకు రాదని మధ్య తప్పించుకొని వీలు లేదు. అమ్మ నాకు చదువు రాదు అంటారు, కానీ ఎవరైనా నాకు వినడం రాదు అంటారు. ఎవరైనా వినడం రాదు అంటారు ఎవరైనా? అలాగే అందరూ. కాబట్టి వినడం వచ్చి మీకు. కాబట్టి చదువు రాకపోతే చదివిన అమ్మ దగ్గరికి వెళ్ళి మీరు పెట్టుకోండి పని. ఎవరో మీరు సెట్ చేసుకోండి, మీ టీము 3-4 రోజుకి ఒక్క శ్లోకం, దాని యొక్క తాత్పర్యం. నేను ఈ బుక్ రాశానమ్మా, భగవద్గీతకి లఘు చిన్నపాటి తాత్పర్యము మీ అందరికీ చదివితే అర్థమయ్యేటట్లు రాశాను నేను. అమ్మ మేము పెద్ద శాస్త్రాలు చదువుకోలేదు, మాకు అర్థం కాదు అని అనడానికి వీలు లేదు. అంత సింపుల్గా ఈ గీతా బుక్ నేను రాశాను. మొన్న గీతా జయంతి రోజు ఇది రిలీజ్ అయ్యింది.
ఇప్పటికి 2000 కాపీలు అయినాయి. మీకు కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి అమ్మ ఒడిలో, అంటే అమ్మ ఒడిలో ఎవరు ఉంటారు, బిడ్డ ఉంటారు, అప్పటి నుండి బిడ్డకి వినిపించాలని అర్థం. అమ్మ ఒడిలో పెట్టి ఇంకోసారి తీసుకెళ్ళి ప్రతి అమ్మ ఒడికి, ప్రతి గుడికి, ప్రతి బడికి, ప్రతి వ్యక్తికి ఈ భగవద్గీత తప్పనిసరి అనే సంకల్పంతో ఈ భగవద్గీత అనేది మనం లఘు వ్యాఖ్య రాయడం జరిగింది. మీ అందరి ఇంట్లో, ప్రతి ఇంట్లో కూడా ఈ బుక్ ఉండాలి. దీనికి ఎలాంటి బుక్ అంటే ఇది మామూలు బుక్ కాదు. మీరు అనుకోవచ్చు ఏంటంటే ఒక మల్టీ కలర్ఫుల్తో శ్లోకం కూడా 4 పాదాలుగా విడదీసి పెద్ద పెద్ద ఫాంట్ సైజు అక్షరాలు పెద్దవిగా కలర్స్తో అక్కడక్కడ ఫోటోలు కూడా పెట్టి ఈ బుక్ అనేది తయారు చేయడం జరిగింది. ఇది డిజైనింగ్ కూడా చాలా కాస్ట్లీ పడింది. కాబట్టి దీని కాస్ట్ 300 రూపాయలు. మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో 300 రూపాయలు అనేవి మనం సిటీలకు వెళ్తే భోజనం రాదు, ఒక సినిమా టికెట్ రాదు, ఎక్కడ బస్సు ఎక్కితే టికెట్ రావు, 300 రూపాయలు దేనికి పనికిరాదు. అలాగే పరిస్థితులు తెచ్చుకున్నాం మనం. కాబట్టి భగవద్గీత అనేది ప్రతి ఒక్కరు తీసుకోండి. మీకోసం కావాలంటే ఆన్లైన్లో ఎలా చదవాలనేది కూడా మేము చెప్తాం. ఈ అమ్ములు గారు ఉంటారు, మీ అందరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీ అందరు కూడా గీతా విజన్, మీ దగ్గర ఎవరి దగ్గర ఫోన్ ఉందో ఎత్తండి, స్మార్ట్ ఫోను ఎవరి దగ్గర చేతులు ఉన్నాయి, మీ అందరు కూడా గీతా విజన్ సబ్స్క్రైబ్ చేయించమ్మా. అందరి దగ్గర ప్రతి ఇంట్లో ఉంటుంది అనుకుంటా స్మార్ట్ ఫోన్. సో మీరు ప్రతి ఒక్కరు కూడా గీతా విజన్ అనేది ఒక ఛానల్ ఉంది యూట్యూబ్లో, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ బుక్ తెప్పించుకోండి. మా దగ్గర మేమేమో 3-4 తెచ్చాం, 3 అనుకుంటా. ఎన్ని తెచ్చామమ్మా? 3 బుక్స్ 3 శాంపుల్గా తెచ్చాం. ఇది మీరు చూడొచ్చు, ఈ అమ్మగారికి ఇస్తున్నాము. మీకు కావాలనుకుంటే తెప్పించండి, నేను హైదరాబాద్ నుండి మీకు పంపిస్తాను. ఈ బుక్ కాస్ట్ మాత్రము 300 రూపీసే. ఏంటంటే మన సంస్కారం ఏంటంటే మంత్రహీనం అదక్షిణం మీకే కార్యం సిద్ధించదు. యజ్ఞయాగం చేసిన మంత్రాలు లేకుండా యజ్ఞము చెల్లదు. మీరు దక్షిణ ఇవ్వకపోతే మీ యజ్ఞం ఫలితం రాదు. కాబట్టి ఒక యజ్ఞంగా మనం చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా ఒక దక్షిణగా మీరు పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచుకి ఎవరు వచ్చారనుకోండి, ముత్తైదువులు అంటారు, వాళ్ళకి బొట్టు పెట్టి వాళ్ళకి సాగనప్పుడు మన యొక్క ఆనవాయితీ. అదేవిధంగా ఒక పండితులు కానీ, ఋషులు కానీ, సాధువులు కానీ వారికి కూడా ఒక తాంబూలం దక్షిణలు ఇవ్వడం మన సంస్కారం. అది ఈ మధ్యకాలంలో కొత్త. అదేంటండి దక్షిణలు ఏంటండి, మీకెందుకు దక్షిణలు, మీకెందుకని అంటారు. అంటే మేము కనీసం ఎక్కడికి వెళ్ళాలంటే మాకే అలా గాల్లో వెళ్ళిపోమంటారు వాళ్ళు. మాకు అలా గాల్లో వెళ్ళిపోయింది, అలా గాలి పీల్చుకుంటే సరిపోద్ది కదా అని అంటారు కొంతమంది. భోజనం కూడా చేయొద్దంట, అందుకే ఏం అక్కర్లే అనుకుంటారు. భ్రమల్లో ఉన్నారు మన వాళ్ళు, సినిమాలో చూపెట్టినట్టు. కాబట్టి మీ అందరు కూడా ఈ ఊర్లో ప్రతి ఒక్కరు కూడాను ఈ భగవద్గీతను పట్టుకోండి. ఇంక వేరే మాయలో పడకండి. త్రైత సిద్ధాంతాలని, కాలజ్ఞానాలని, అనేక పిచ్చి మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి అనేక మంది గురువులు తిరుగుతుంటారు ఇక్కడ మన చుట్టూ, దయ్యాల భూతాల్లాగా. శాకిని, డాకిని, లంకిని, కంకిని అంటారు కదా. హనుమాన్ చాలీసా, హనుమాన్ ఆయన దాండక మీరు చదవండి, అందరూ తెలుస్తుంది. కాబట్టి రామ్మ రామ్మ రా నాయన, పెద్ద ఆయన మా నారసింహ జస్వంత్, ఇట్లా జస్వంత్ అందరా పట్టుకో. పట్టుకో రా బాబు జస్వంత్. కాకపోతే యాబో అది చూడు, ఫోటో చూడు, కనిపించట్లేదు. పట్టుకో, పైకి ఎత్తాలి అలాగే. ఓకేమ్మా. కృష్ణం వందే. అలాగే మీరు చేయించండి అవి అవన్నీ. నేను శాంతి మాత్రం చెప్పేస్తాను. మీ అందరికి కూడా శాంతి 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 3 సార్లు. అంటే అర్థం ఏంటి, మన లోపల ఉన్న అలజడి, ఆందోళనలు, మన యొక్క అవయవాలు, మన యొక్క సెన్సెస్ దేనివల్లనైనా మనకు ఆరోగ్యంగా లేనప్పుడు వాటికి కూడా శాంతించాలి అని కోరుకుంటున్నాం మనం. అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, వాళ్ళందరి నుండి కూడా మనకి శాంతి కలగాలి అని కోరుకుంటున్నాం. ఇంకొక శాంతి ఏంటంటే మనకు తెలియనటువంటి అతీంద్రియ శక్తులు, వాటి నుండి కూడా మనకు శాంతి కలగాలి. అంటే 3 సార్లు శాంతి అనమాట. ఓకేనా?
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.